హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అందరికీ కాదు, కొంతమందికి. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అందరూ ఇప్పుడు సీకేటీ వరల్డ్లోనే ఉంటున్నారు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దాట్. సీకేటీ ఇన్ ద సెన్స్ చైనీస్, కొరియన్, థాయ్ అండ్ కొంతమంది జాపనీస్ చూస్తారు, స్పానిష్ డ్రామాస్ చూస్తారు. దాంట్లో కొంచెం వాళ్ళు కనెక్ట్ అవుతారు, అది సెకండరీ. ఇప్పుడు సీకేటీ డ్రామాస్ చూసే వాళ్ళని, బీటీఎస్ చూసే వాళ్ళని ఎందుకు బాస్ పెద్ద నేరాలు ఘోరాలు చేసే వాళ్ళలా చూస్తారు? తప్ప అది అది మా ఒక స్ట్రెస్ లెవెల్ని పక్కన పెట్టి మాకంతకు మేము క్రియేట్ చేసుకున్న ఒక సపరేట్ వరల్డ్లో మనశ్శాంతిగా బ్రతుకుతున్నాం. తప్పేంటి? అక్కడ ఉంటే మెంటల్ ప్రెషర్ ఎంత రిలాక్స్ అయిపోతుందో తెలుసా? ఇక్కడ అయితే అంటే అక్కడ ఇక్కడ అంటున్నాను అనేది సపరేట్ టైం కాదు, మాకు మేము క్రియేట్ చేసుకున్న మా ప్యారలల్ యూనివర్స్ టైప్ అనమాట. ఇక్కడ ఉండే ఈ స్ట్రెస్, ప్రెషర్స్, బయట నుంచి వచ్చే ప్రెషర్స్, జాబ్ టెన్షన్, ఇంకా ఇంట్లో వాళ్ళ ప్రెషర్, బయట వాళ్ళ ప్రెషర్, ఇప్పుడు వయసు వచ్చిందంటే పెళ్ళి ప్రెషర్, ఎక్సెట్రా ఎక్సెట్రా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 100 ప్రాబ్లమ్స్ అన్నిటికీ మా అలాంటి వాళ్ళకి ఒకే ఒక సొల్యూషన్ డ్రామా. అసలు అది చూసామనుకోండి, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉండింది మొత్తం మాకు తెలియదు. అది పెట్టుకుని పర్టికులర్ సిరీస్ చూసాము అంటే ఇక్కడ ప్రెషర్ అంతా తీరిపోతుంది, ఇక్కడ స్ట్రెస్ లెవెల్ అంతా పోతుంది, మా హార్ట్ కొంచెం 10 కాలాలు చల్లగా బ్రతుకుతుందంటే అదొక్కటి వల్లే. లేకపోతే మేమందరం పోయి చాలా కాలం అయి ఉండేది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి, నేరాలు ఘోరాలు చేసే వాళ్ళలా చూడకండి. అండ్ దట్ టు డిసీజ్డ్ పర్సన్ ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయకండి సార్, మమ్మల్ని చేయకండి. బికాస్ దట్ ఈస్ నాట్, ఎట్లా చెప్పాలి, పెద్ద పాపం కాదు అది యాక్చువల్లీ. కావాలంటే మీరు కూడా చూడండి, ఇప్పుడు ఎంతమంది స్ట్రెస్తో ఇంత చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది చనిపోతున్నారు కదా. ఎందుకు అలా? కొరియన్ చూస్తే ఏమైపోయిద్ది? ఏం కాదు కదా. మీరు కూడా మాలాగా స్ట్రెస్ రిలీజ్ చేసుకుని మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నారు. మీరు బిగినర్స్, మీకు ఏం సిరీస్ చూడాలో తెలియదంటే మేము అలాంటి వాళ్ళు ఉన్నాం. టేక్ హెల్ప్ ఫ్రమ్ అస్, మేము హెల్ప్ చేస్తాం. మీరు బ్రతికి ఉండాలి, మేము బ్రతికి ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంటే పనికొచ్చే పని ఏదైనా చేయొచ్చు. చూడండి, తప్పేం కాదు. సజెషన్ కావాలంటే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం. అండ్ మై డియర్ సీకేటీ ఫ్యాన్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏమన్నా రీసెంట్గా ఏమన్నా కొత్త సిరీస్ కానీ చూసుంటే నాకు కామెంట్ చేయండి, చూస్తా. దట్స్ ఇట్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.